కరువు పనికి పోయేస్తా. సరే. అగో పన్నవా? పనద్దు పాటద్దా, ఎప్పుడు పండుడేనా? పెండ్లై నుంచి ఇదే వండు. పిల్లలు లేరు, జల్లలు లేరు. మా బలగంలో చూడిపో, మొన్న పెండ్లైన వాళ్ళకి అసలు పిల్లలు పుట్టిరు, మంచి సంతోషంగా ఉన్నారు. నా బతుకు పిల్లలేదో జల్లలేదు. నేనేం చేయాలనే? అందరి లెక్కనే సంసారం చేయబడితే పిల్లలు పుట్టకపోతే నేనేం చేస్తా చెప్పు? ఎటన్నా దావకాలో పోవాలి కానీ లొలి పెడుతున్నావు, చేసేది ముత్తంతా ఉర్రేది కొండంతా అన్నట్టున్నది. ఇప్పటి నుంచి నా పని నేను చేసుకుంటాను, నీ పని నువ్వు చూసుకో. అంతేగాని నన్ను పొద్దుగాల నిర్ణయాలు పెట్టకు లేపి పోనాడు. ఏం పని చేస్తాను? ఓ పనద్దు పాటద్దా, ఎట్లా బతుకుతావు, ఎట్లా తింటావు? కడుపులకు తిన్న ఎవరు పెట్టాలి? పెళ్ళ చేసి పెడితే దీని పంటావు. వస్తాయే, అవి కూడా ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఎందుకు? నువ్వు చేసేది ముత్తంతా, చెప్పేది కొండంతా. ఏంది విద్య, నేను పని చూసుకోపోయినావురా. అవి పొద్దుగాల లేచి ఇంట్లో అంతా పని చేసి ఇంత వండుకొని తిని పోవట్టి నువ్వు కూడా దాంతోపాటు ఏమైనా పని చేస్తే మంచిది కదరా. ఎన్ని రోజులు ఉంటావురా ఇట్లా పని పాట లేకుండా? చేతేనే అవ్వా, దానికి కూడా టైం వస్తుంది కదా. చేస్తా చూసుకున్నానే. 2-3 జాగాలకు పోయినా, వాళ్ళు ఒక వారం రోజులలో చెప్తా అన్నారు. పని చూసుకొని పనికి ఎక్కుతా, నాకే ఇజ్జత అనిపిస్తుంది దానితో మాటలు వాడు. చేయి బిడ్డ, అట్టి ఉంటే పాడపాడ ఆలోచనలు వస్తాయి. పని మీద ఉంటే పని మీద రోకపోతుందిరా. ఎండ బాగా కొడుతుంది అయ్యా. నా అవ్వన బట్టే, నా పిల్లవన బట్టే. అమ్మా అవును, ఆడు గట్ల మాట్లాడుకుంటుంది ఆన్లో పటాడు. మాట్లాడుకుంటాడు ఏమైంది దానికి? ఏమనే దయ్యం పట్టిన లెక్క ఎత్తాను. దా ఇంటికైతే పోదా మాడేస్తాడు. అగో మా అక్క బాగున్నట్టున్నారు. బాబా ఎండ మండుతుందే. మా అయ్య వేడుకోతుంది, ఇంటనే ఉంటుంది. ఎవా మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నాయి అత్త మంచుకున్నావా? మంచిగా ఉన్నాయ్యా. వాడు ఏది నీ కొడుకే చెట్టు కింద కూర్చున్నాడు కాడా? అవును, నేను దగ్గర ఆడింది గట్లా దయ్యం పట్టిన లెక్క బిత్తిరి కూర్చున్నాడు అంతా. బావ నమస్తే. అంతా మంచిదే బావ. ఎప్పుడు వచ్చిరు బావ? అది అరుడు సారే, నువ్వు తిరుగుడు సారే. మంచిగున్నారా మీరు ఇద్దరు? అవురా వారి, నీకేమన్నా ఉన్నదిరా? పని లేదు పాట లేదు, మొత్తం గల్లీలు పట్టుకొని తిరుగుడే బిత్తిరం లెక్క గడ కూర్చొని నువ్వే వాగుతున్నావు. మనుషులు పోయేది వచ్చేది చూసేదేం లేదారా? ఏ లేదు బా, పొద్దుగాల లేవంగానే మీ చెల్లెలు ఒళ్ళు పెట్టింది, నా అవ్వలు ఒళ్ళు పెట్టింది. అందు గురించి ఇంట్లో ఉండా అని చెప్పి పోయి ఆ సెట్ కింద ఉన్నా. మీరు పోయేది నేను చూసే మీ వెనకబడి రాబడి నేను అనుకున్నా బావా, ఏదన్నా పని చేయాలి, ఇంట్లో పిల్లలు పెట్టబట్టే అవ్వలు పెట్టబట్టే ఎట్లా అని చెప్పి నేను మాట్లాడుకున్నా. నేను నీ మంచి కోసమే చెప్తా కదా, అది లొల్లి దయగిట పట్టినా అదిరా నీకు. ఎవ్వా మిమ్మల్ని చూసినప్పుడు పక్కన దయ్యమే పట్టింది అనిపించింది. అంత బిత్తిరం లెక్క అయింది. మొత్తం అందాడే మాట్లాడుతుండు, ఏమో అంటుండు. ఎదురుగా మనసులకు పోయేది కూడా కనబడని సోయలు ఉన్నాడు ఆడు. ఇప్పుడు అది పొద్దుగాల వేయింది పనికి ఎండల ఆ చేస్తా ఉంటాడు, దేశ దింబర్ లెక్క తిరుగుతా ఉంటాడు. మందు మటన్ చికెన్ ఏం లేదురా? ఏ ఉంది బావా, కోని పట్టుకత్తా. బాగా వచ్చిండు అక్క. అవ్వా అక్క బావ వచ్చారు కదా, కోని తీసుకురా మరే. తీసుకురా. అరే ఎండకి ఎండ దెబ్బలా కొడదలేని కాదు, మంచిది పట్టుకరా. ఆ కోడి తీసుకొని రాగా ఎల్లగావునికి కళ్ళు చెప్తా. అక్క కళ్ళు అంటే ఇష్టం కదా, అక్క కళ్ళు బావకు మందు. అయితే కానీ నువ్వు బిత్తిరి తినట్టు బిత్తిరికొని పట్టుకరా, మంచుకొని పట్టుకరా. మంచుకొని పట్టుకత్తా అక్క. నేనే ఎందుకక్క బిత్తిరి చేసిన. జల్దిరా మరి. సత్య పూసనే అడు. మా అక్కకు తృప్తి అయ్యేటట్టయితే కొని తీసుకున్నా, మా బావకు బాటిల్ తీసుకోవాలి. ఏమో తీసుకోబోతున్నా. బ్రహ్మం మా అక్క బావ వచ్చిర్రు. మా అవ్వ ఏం చెప్పిందంటే కొని తీసుకురా పోరా, బావకు మందు తీసుకురా, అక్క కళ్ళు చెప్పు అన్నది. తెల్ల కనబడుతుంది, అందుకోసమే చెప్పిన కళ్ళద్దాలు పెట్టుకొని తిరుగువయా బ్రహ్మం అని చెప్పిన. ఏందో కనిపిస్తుండే అన్న. కళ్ళద్దాలు పలిగిపోయినాయి అన్న. మంచిది అన్న. ఇది ఏంటిది అన్న, తెల్ల కనబడుతుంది? కోడి నిడిచిపెడితే ఇంటికాడ నా అవ్వ నన్ను పొట్టు అంతది రా బ్రహ్మం. పట్టు ఊరుకు ఊరి బ్రహ్మం.
ఏం చేస్తున్నావు? నా కోడి పోయింది, నా కోడి వెనుక నేను వస్తున్నా. కూడా నాకంటే నీకు నా కోడి తిడతా. నిజంగానా? నిజంగా అయితే వస్తా. బాగా పెట్టుకోండి, నిన్న అనగా పోయిండు, ఇంకా రాలేడు. ఇప్పుడు నేను లేచి వచ్చిననుకో నాకు లేని రచ్చ పెడతాడే. ఇప్పుడు నీ అవ యాప చెట్టుకున్న వారత్తే పుల్లా ఇస్తే ఇరుగుతూనే లేదు. రానే వస్తుంది. అవునే పొద్దుకింది తెల్లారింది, వాడేడివని కోడేదే. నాకేం తెలుసు, మీతో పాటు మేము కూడా వండుకున్నాం. ఈ బాడుకో ఎట్టు తిరగబోయిండవు అంటే నాకు ఇంట్లో బువ్వ కూర లేదనుకున్నాడే. నమస్తే బాబా, నమస్తే బాబా, గదేనా మర్యాద? బా బిగుదాంపా. అయ్యో గట్ల తొందరపడితే ఎట్లా? కూర్చోరు అత్తుండవచ్చు. అరే ఇంటి దగ్గర యాప చెట్టుకున్నదమ్మా, ఇరువంగానే ఇరిగింది పుల్ల. వారికి మానం ఉండద్దా కొడుకు? పొద్దుగాల వేయండు, పొద్దుకింది తెల్లారింది. నడో నిన్న బతకలు కొట్టి వెళ్ళి నాకు లేని పెంట పెడతారు ఇక్కడికి. అయ్యో అల్లుడు, ఈ గాడి చేయబట్టి తలకాయ కొట్టుకొని సత్తా నేను. అల్లుడు ముందట ఇజ్జతి మానం పోవట్టి. పైసలు లేవన్నట్టు కూడా కదా అని జేబులో పైసలు ఉండే. కోడి తెత్తా కళ్ళు తెత్తానని ఉబ్బిచ్చే నిన్న వాయ్ తెల్లారిని కూడా రాకపోయా అంబటాల్లాయ పోవట్టి ఉపాసం పోవట్టి. ఏం చేయాలి దేవుడా, ఏడవాడి సావాలి వాళ్ళనా. ఎటు వేయినవరా? నిన్న వేయిన మనిషివి ఇప్పుడు వస్తున్నావు. మీ బావ కోపంగా వేయండు. ఏంది ఏడుకోయినావు? ఏడ తిరగపోయినావు? ఇది అంత ఏంది? ఆ ముఖానికి ఏం పూసుకున్నావు? ఏడ బొర్రినావు? ఏడ ఎవరి దగ్గరికి పోయి వచ్చినావు? ఏందమ్మా నీ కొడుకు ఇట్లా చేస్తాడు? ఏందిరా ముఖానికి అంత ఎర్రగా తెల్లగా అంటింది? ఏడబడ్డావురా? ఏమైంది గట్లన్నావు? ఇట్లా చేస్తాడు ఏందమ్మా? ఏమన్నా దయ్యం గిట్ల మన పట్టిందా నీ కొడుకు? ఎటు పోయిండో ఏమో, ఏడ తిరిగి వచ్చిండో, ఎవరి దగ్గరికి పోయి వచ్చిండో? ఏందమ్మా గిట్ల అయితే? ఏంది నా బతుకు? ఏం కావాలి చెప్పు? ఏమైంది ఇక్కడ ఆగినావు? ఏం చూస్తున్నావు? పదా రండి డాడీ, పదా.